ఆయన మరణించి తిరిగి లేచి, ఆయన పునరుత్థానుడే తిరిగి లేచి సజీవు లెక్కల్లో మరి సజీవుడిగా మన కొరకు పరలోక రాజ్యంలో ఉన్నాడు. పరలోకం ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. లోకమును ఎంతో ప్రేమించినని యోహాను 3:16 అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. నన్ను మనల్ని అందరికీ ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో పాపమునకు ప్రాయశ్చిత్తం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి వారికి ముక్తిని, మోక్షమును ప్రసాదిస్తాడు. పాపముల నుంచి వారికి విడుదలను కలుగజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశం చేసినటువంటి శుభ సందర్భం పురస్కరించుకొని మేము నగర సంకీర్తనం చేస్తూ మీ మధ్యకు వచ్చుంటున్నాం. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత, ఈ లైన్, ఈ యొక్క ఆ కాలనీ వాస్తవ్యులందరూ కూడా బహుగా ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మని వారిని, నమ్మిన వారిని కూడా బహుగా ప్రేమిస్తున్నాడు. మేమందరూ ప్రేమిస్తున్నాం. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జై బోలో యేసు మసీకి, జై బోలో యేసు మసీకి. ప్రభు పేట వచ్చి రాజు, ప్రభు పేట వచ్చి రాజు.
చోటు లాంగల్ రాజ్యం తెస్తున్నాడు ప్రేమిస్తున్నారండి. ఆయన రక్షించిన వారిని, రక్షణ లేని వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నారండి. మరి ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసింది. ఈ కలవరి శిలలో ఆయన ప్రాణాన్ని పెట్టారండి. ఆయన ప్రాణాన్ని పెట్టి నిర్ధరించండి, 3వ దినం లేచారండి. అది మన కొరకేనండి, మన పాపల కొరకేనండి. అందుకు కాబట్టి అండి ఇదిగండి మేము మరి ఆయన నమ్మి మీరు బాప్టిజం తీసుకున్నాం క్రిస్టియన్స్. మేము మరి మీ యొక్క హృదయాల్లో ఈ యొక్క మనవుని మేము తండ్రి మేము దీనులు దద్దలండి, మీ మనవుని మీకు మాట్లాడుతున్నామండి. ప్రతి వారు కూడా ఆయన ప్రేమించిన వారు ఎవ్వరు కూడా లేరండి. అన్ని నామాల కంటే పై నామం అండి, ఏసయ్య నామం. ఏసయ్య మీకు వందనాలు ప్రభు. నాయన ఇన్ని బిడ్డలందరూ వాళ్ళ వ్యాపారాలు వారికి సమస్తం కూడా సమృద్ధిగా సహాయం చేయండి బాబు. మమ్మల్ని ప్రేమించినట్టు వాళ్ళని ప్రేమించినారు. సర్వలోకములు సృష్టించి సృష్టికర్తవు నాయన, నీవు రక్షణ కర్తవు తండ్రి. 3 దినములనైనా సమాధిలో ఉండి లేచి మహాగరుడైన పరలోకం చేరిన దేవుడు, పరలోకం మా కొరకు ఏర్పరిచిన దేవుడు, ప్రతి బిడ్డకి ఏర్పరిచారయ్యా.
ఈ యొక్క పెద్ద మనవడు మీ పరిశుద్ధ పాదాలు కనిపించేరుకు ఈ మైక పట్టుకోవడానికి నాకు ఓపిక లేదు ప్రభు. మీరు ఇచ్చిన మహాకృపా కనికలను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. జై భగవాన్ యేసు మసీకి, జై భగవాన్ యేసు మసీకి. ప్రభు పేరిట వచ్చే రాజు, ప్రభు పేరిట వచ్చే రాజు, దావీదు కుమారునికి. పడ్డ వెళ్ళిపో, పడ్డ వెళ్ళిపో, పడ్డ వెళ్ళిపో, పడ్డ వెళ్ళిపో. సమయంలో మేము ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం విజయోత్సవంతో యెరూషలేము ప్రాంతమునకు ఆయన అనేక జనముల మధ్య ఆయన విజయవంతంగా తగ్గించుకొనొచ్చు ఒక గాడిద మీద ఆయన జయప్రవేశం చేసినటువంటి ఆ యొక్క శుభ సందర్భంలో మరి ప్రతి సంవత్సరం పరిపాటిగా వచ్చేటువంటి క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి ఈ రీతిగా మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు అమ్మా మీరే మాట్లాడితే ఎవరు వింటాడు చెప్పండి, ఎవరు వింటాడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విజయోత్సవంతో జయప్రవేశం చేసినటువంటి శుభ సందర్భాన్ని మేము మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. యేసు ప్రభువు మంచి దేవుడు, యేసు ప్రభువు అందరికీ ప్రభు, యేసు ప్రభు లోకమును ఎంతో ప్రేమించను, ఆయనకు హాని చేసినటువంటి వారిని సైతం ప్రేమించాడు. అంతేకాదు ఎవరైనా మీకు హాని చేస్తే తిరిగి వారికి ప్రతిహాని చేయకండి, కానీ వారికి అవసరమైతే మీ యొక్క రెండవ చెంపను కూడా చూపించండి అని చెప్పినటువంటి వారు యేసుప్రభు వారు. అదే సూత్రాన్ని మన మహాత్మా గాంధీ గారు కూడా పాటించారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఆదర్శం, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే పాపముల నుంచి విమోచన విడుదల కలగడమే కాకుండా పరలోక రాజ్యం ప్రాప్తింపజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మంచి ప్రభు. ఆయనను నమ్మినటువంటి వారిని, ఆయనను నమ్మనటువంటి వారిని కూడా ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. జై బోలేషు మహారాజ్కి, జై బోలేషు మహారాజ్కి. ప్రభు పేరిట వచ్చి రాజు, ప్రభు పేరిట వచ్చి రాజు. చెప్పాము బయట రావద్దని. बोलो यीशु मसीह की जय, दावीद कुमारुనికి जय, दावीद कुमारुనికి जय. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక. बोलो यीशु
దేవుని నామానికి వందాలండి. మరి ఈరోజు మనందరం నగర సంకీర్తన జరుపుకుంటున్నామంటే దేవుని గుర్తుగా జరుపుకుంటున్నామండి. మరి ఆయన మన కోసం మనల్ని ప్రేమించి ఆయన రూపంలో మనం చెక్కుకున్నాడండి. మరి ఆయన మనం వేరే చెడ్డ మార్గంగా పోకుండా మనం మంచి మార్గంలో ప్రవేశించి పల్లెకు రద్దు చారండి. ఆయన మన కోసం బలైపోయాడండి. అందుకు గుర్తుగా నగర సంకీర్తన చేసుకుంటున్నాం కాబట్టి దేవుడి మాటలు దీవించింది కాక ఆమె.